హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి టెన్షన్ పడుతూ, ప్రేమ్ బాబు అసలు ప్రీతి మేడం ఎక్కడున్నారు? కాలేజ్కి రావాలి కదా, ఇంకా రాలేదు. స్టూడెంట్స్కి ఏ సమాధానం చెప్పాలి బాబు? మీ మాటలు పట్టుకుని ధైర్యంతో స్టూడెంట్స్ అందరికీ లేనిపోని మాటలు చెప్పాను. ఇప్పుడు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. చామ్, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. ఆల్రెడీ ప్రీతి మేడంకి ఫోన్ చేసి చెప్పాను, ఆన్ ది వే అని చెప్పారు. ఏమో బాబు, మీరు చెప్పేవి నిజాల లేక అబద్ధాలు కూడా అర్థం కావట్లేదు. ఇక మీ మీద నమ్మకం పెట్టుకోవద్దని అర్థమైంది బాబు అనుకుంటూ చామంతి బాగా ఆలోచిస్తూ, అమ్మ గౌరమ్మ తల్లి, నువ్వే నన్ను కాపాడాలి. ఈ స్పాన్సర్షిప్ ద్వారానైనా ఎలాగైనా డబ్బులు సంపాదించాలి తల్లి, నువ్వే నన్ను కాపాడు అనుకుంటూ ఇక చామంతి గౌరమ్మ తల్లిని వేడుకుంటుండగా ఇక చామంతికి ఒక ఐడియా వచ్చి, అవును, నేనే మారువేషంలో అమ్మవారిలాగా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకా చాలామందికి దైవభక్తి ఉంటుంది. ఇక నేను అమ్మవారిలా గెటప్ వేసుకొని తప్పకుండా స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తాను అనుకుంటూ చామంతి ఐడియాతో ఇక అమ్మవారి గెటప్ వేసుకొని ఇక స్టేజీ దగ్గరికి రాగానే హర్ష, రమాదేవి, రోజా వీళ్ళందరూ చూసి, ఇదేంటి అత్తయ్య, అయినా ఈ చామంతి అమ్మవారి గెటప్లో ఎందుకు వచ్చింది? ఇక రమాదేవి నవ్వుతూ, చెప్పనా రోజా, అమ్మవారి గెటప్లో వస్తే స్పాన్సర్షిప్గా అందరూ డబ్బులు ఇస్తారేమోనని ఇక కలెక్షన్ చేసుకోవచ్చని అనుకుంటుంది. ఆ తెలివి తక్కువది. అమ్మవారి గెటప్ వేసుకున్నంత మాత్రాన స్పాన్సర్షిప్ డబ్బులు వస్తాయని ఎలా అనుకుందో ఏమో పాపం. అవునత్తయ్య, మీరు కరెక్టే చెప్పారు. పాపం ఈ చామంతి ఏమో సెలబ్రిటీని తీసుకొస్తా అని చెప్పింది, చివరికి రాలేదు. ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితిలో ఇలా అమ్మవారి గెటప్ వేసుకుంది అత్తయ్య. చూసావు కదా రోజా, రమాదేవితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ చామంతి ఏమో అమ్మవారి గెటప్లో వచ్చింది. మరి ఏం డ్యాన్స్ చేసి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తుందో నేను కూడా చూస్తాను అనుకుంటూ రమాదేవి, రోజా నవ్వుతుంటే ఇటు చామంతి సంతోషంతో, అమ్మ నీ దయతోనే స్టేజ్ మీదకి వెళ్తున్నాను, నువ్వే నన్ను కాపాడు తల్లి, ఎవరు నన్ను చూసి హేళన చేసుకున్నా అంతా నువ్వే చూసుకోవాలి తల్లి అనుకుంటూ చామంతి స్టేజ్ దగ్గరికి వచ్చి ఇక డ్యాన్స్ వేయగానే ఇదంతా రోజా, రమాదేవి చూసి, ఇదేంటి ఈ పని మనిషి డ్యాన్స్ ఇస్తుంటే నిజంగానే అమ్మవారు వచ్చినట్టు, నాగదేవతలు కూడా ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది ఏంటి రోజా? అవునత్తయ్య, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చామంతిని చూస్తుంటే ఎందుకో భయంగా అనిపిస్తుంది. చామంతికి అమ్మవారు వచ్చి కోపంగా మనల్ని చూస్తుంది అత్తయ్య. మనం ఇంతసేపు హేళన చేశాం కదా. పిచ్చి రోజా, అయినా అమ్మవారిని మనం ఎందుకు హేళన చేస్తాం? ఆ చామంతిని కదా హేళన చేసింది. అయినా నిజంగా అమ్మవారు ఉన్నారా? ఉంటే ప్రత్యక్షం కావాలి కదా. కానీ అత్తయ్య, మీరు చెప్పే విషయాలు కొద్ది పరంగా నమ్మచ్చు, కానీ కొద్ది పరంగా నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఇక రమాదేవి మనసులో నవ్వుకుంటూ, రోజా ఏం చెప్పమంటావు? చిన్నప్పటి నుంచి ఎన్నో దొంగతనాలు చేశాను. అందరిళ్లలో పాచి పనులు చేసుకుంటూ నగలు నాణ్యాలు దోచుకున్నాను. మరి ఏ దేవత నచ్చి ఏమైనా చేసిందా? చేయలేదు కదా. ఎన్నో మడ్డలు చేశాను, మరి దేవుడేమైనా దిగొచ్చాడా? రాలేదు కదా. ముమ్మాటికి దేవుడున్నాడని నేను నమ్మను అనుకుంటూ రమాదేవి నవ్వుతుండగా ఇక చామంతి డ్యాన్స్ చేస్తూ కోపంతో త్రిశూలాన్ని రమాదేవి దగ్గరికి తీసుకురాగానే ఇక రమాదేవి టెన్షన్ పడుతూ, ఏంటి, ఏమనుకుంటున్నావే? ఈ త్రిశూలాన్ని నా మెడ మీదకి ఎందుకు తీసుకొచ్చావే? నీకు ఇంత అహంకారం పెరిగిపోయిందానే అని అంటుంటే ఇక చామంతి ఆవేశంతో, ఏంటే, నన్ను పట్టుకొని ఎన్ని మాటలు అంటావే? నువ్వు గతంలో ఎన్నో పాపాలు చేశావు, కానీ నేను చూసి ఊరుకున్నాను. ఎందుకంటే తగిన సమయం వచ్చాక నువ్వు చేసే పాపాలన్నీ బయటపడతాయి. నువ్వు కుక్క చావు చేస్తావు, ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను దగ్గర తీయరు, నువ్వొక అనాథవైపోతావు. ఈ ఆస్తి ఉందని విర్రవీగుతున్నావు కదా, ఏదో ఒకరోజు ఆస్తినంతటినీ పోగొట్టుకుంటావు. ఇక నీకు మనిషి విలువేంటో తెలుస్తుంది. అదేవి ఎందరిని ఏడిపిస్తున్నావో నాకు బాగా తెలుసు. అదేవిధంగా నువ్వు భవిష్యత్తులో కూడా ఏడుస్తావే అని అంటుంటే ఇక రమాదేవి విని భయంతో, ఇదేంటి, నేను మనసులో అనుకున్నవన్నీ ఈ చామంతికి ఎలా తెలిసింది? కొంపతీసి అమ్మవారైనా ఇలా మాట్లాడింది? అయినా నేను గతంలో చేసిన పాపాలన్నీ దీనికి ఎలా తెలుసు? పూసగుచ్చినట్టు నీ మనసులో అనుకున్నవి కరెక్టే చెప్తుంది అనుకుంటూ రమాదేవి భయపడుతుంటే ఇంతలో హర్ష భయపడుతూ, అమ్మ తల్లి శాంతించమ్మా, నా భార్య ఏదో పొరపాటుగా మిమ్మల్ని అవమానించింది, అవన్నేం పట్టించుకోకండి తల్లి, శాంతించు తల్లి అనుకుంటూ ఇక స్టూడెంట్స్ అందరూ చామంతికి ఇక మంగళహారతి ఇవ్వగానే
చామంతి సృహలోకి రాగానే, ఏమైంది, మీరందరూ నా దగ్గర ఎందుకున్నారు? భరత్, అసలేం జరిగింది? మీరెందుకు నాకు హారతిస్తున్నారు? అంటే అది చామంతి, నువ్వు డాన్స్ వేస్తుండగా అమ్మవారు వచ్చింది. ఇక నువ్వేమో మీ అమ్మగారిపై త్రిశూలం పెట్టి ఏవేవో మాట్లాడావు. ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావు? అయినా మా అమ్మగారిపై నేనెందుకు త్రిశూలం పెడతాను? ఇంతలో హర్ష వచ్చి, అమ్మ చామంతి, నువ్వు చూడ్డానికి అమ్మూర్లా ఉన్నావు. నా దిష్టే తగిలినట్టుందమ్మా. నీకు నమస్కారం ఇస్తున్నానమ్మా అనుకుంటూ హర్ష నమస్కారం పెడుతుంటే, ఇక చామంతి బాధపడుతూ, ఏంటయ్య గారు, మీరెందుకు నాకు నమస్కారం పెడుతున్నారు? ఎందుకంటావేంటమ్మా, చూడ్డానికి అమ్మోరులా ఉన్నావు. ఆ అమ్మోరే మా ఇంటికి దిగి వచ్చినట్టు అనిపిస్తుంది అని అనేసరికి చామంతి సంతోషపడుతుంటే, ఇంతలో ప్రేమ్ వచ్చి, చామ్, అసలు నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే అదర్స్. ఏ సెలబ్రిటీ రావాల్సిన అవసరం లేదు. నువ్వే పెద్ద సెలబ్రిటీ అయ్యావు చామ్. స్పాన్సర్షిప్గా రావాల్సిన డబ్బుల కంటే ఇంకా ఎక్కువ వచ్చాయి. ఇక మీ ఫ్రెండ్స్ అందరికీ కాలేజ్ ఫీ కట్టచ్చు తెలుసా చామ్? ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నారు? స్పాన్సర్షిప్గా చాలా మంది డబ్బులు ఇచ్చారా? అవును చామ్, మీరు చెప్పేది నిజమేనా బాబు? నిజమే చెప్తున్నాను చామ్. చాలా సంతోషంగా ఉంది బాబు. అంతా నీ వల్లే బాబు. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో కూడా ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇటు ఏమో రోజా టెన్షన్ పడుతూ, ఏంటత్తయ్యా, అయినా మీరేమన్నారని ఆ చామంతి మీ మీదికి త్రిశూలం ఎందుకు తీసుకొచ్చింది? అది కావాలనే నా మీద త్రిశూలం తీసుకొచ్చింది. ఎందుకంటే నిన్ను ప్రతిసారి దాని చెంప పగలగొడుతూ ఉన్నాను కదా, అలా రివెంజ్ తీర్చుకుంది నా మీద. కానీ అత్తయ్య, నాకెందుకో అలా అనిపించట్లేదు. మీరు అమ్మవారిని ఏదైనా అన్నారేమో, అందుకేనేమో చామంతి మీ మీదికి త్రిశూలం తీసుకొచ్చింది. ఏంటి రోజా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో అత్తయ్య, నేనేమన్నాను? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీరు గతంలో ఎన్నో పాపాలు చేశారంట కదా, ముందు ముందు భవిష్యత్తులో మీరు కూడా పని మనిషిగా మారిపోతారంట కదా, అంతేకాకుండా మన ఆస్తులన్నీ పోతాయంట కదా, అసలు ఇది నిజమేనా అత్తయ్య? ఇది విని రమాదేవి నవ్వుతూ, ఏంటి రోజా, నువ్వు కూడా మూఢనమ్మకాలను బాగా నమ్ముతావా? అదేదో వచ్చి నా మీద త్రిశూలం పెట్టగానే భవిష్యత్తులో నిజంగా జరుగుతుందని కలగంటున్నావా? అయ్యో అత్తయ్య, అలా అని కాదు, కానీ చామంతి అలా మాట్లాడేసరికి నాకు కూడా ఎందుకో భయం వేసింది. నిజంగానే అమ్మవారు ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది అత్తయ్య. నా మనసులోని మాటని చెప్పాను అంతే. ఇక రమాదేవి భయపడుతూ, ఇదేంటి, ఆ చామంతి చెప్పేది నిజమేనా? భవిష్యత్తులో నేను కూడా పాచి పనులు చేస్తానా? నా ఆస్తులన్నీ పోతాయా? నాలోని అహంకారం పోతుందా? అసలు ఆ పని మనిషి ఏమనుకుంటుంది? అంటే స్టూడెంట్స్ అందరి ముంగడ నా పరువు తీయడానికి ఇలా చేసిందని అర్థమైంది. చామంతి, నిన్ను వదిలిపెట్టనే ఇంటికి వస్తావు కదనే, నీ సంగతి చెప్తా అనుకుంటూ రమాదేవి ఇక ఇంటికి రాగానే, ఇంతలో హర్ష సంతోషంతో చామంతికి హారతిస్తుండగా, ఇక రమాదేవి కోపంతో, ఏంటి హర్ష, ఏం చేస్తున్నావు? అయినా పనిదానికి నువ్వెందుకు హారతిస్తున్నావు? ఏంటంటావేంటి రమా, కాలేజీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, తెలిసి కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పని మనిషి స్టూడెంట్స్ అందరి ముంగట నా పరువు తీసింది, త్రిశూలాన్ని నా మెడ మీదికి తీసుకొస్తుందా? దానికి ఎంత ధైర్యం? నా పరువు తీయాలని కదా ఇదంతా చేసింది? అయ్యో అమ్మగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అయినా మీ మీదకు నేనెందుకు త్రిశూలం తీసుకొస్తాను? ఏంటే నంగనాచిదానా, చేసిందంతా చేసి ఇప్పుడేమో నీతి వాక్యాలు చెప్తున్నావా? నువ్వు సామాన్యురాలి కాదని ఇప్పుడు అర్థమైందే. హర్ష కోపంతో, రమా, ఏం మాట్లాడుతున్నావు, బుద్ధుందా నీకో? ఏంటండి, ప్రతిసారి చూస్తున్నాను, ఎందుకు దాన్ని వెనకేసుకొస్తున్నారు? అది ఈ ఇంటికి పని మనిషి, పని మనిషిలా ఉండాలి, మీరు దానికి హారతి ఇవ్వడమేటి? చూడు రమా, ఎక్కువ మాట్లాడుతున్నావు. చామంతి ఈ ఇంటికి పని మనిషి కాదు, మన అతిథి. తెలుసు కదా చిత్రవతి అమ్మగారు చెప్పిన విషయం, మర్చిపోయావా? ఈ ఇంటికి అతిథి అయినప్పుడు మరి మీరెందుకు హారతి ఇవ్వాలి హర్ష? హారతి ఇవ్వడానికి ఇంట్లో చాలా మంది పని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారు కదా, మరి మీరే ప్రత్యేకంగా ఎందుకు హారతిస్తున్నారు హర్ష? నా పరువు తీయడానికేనా మీరు ఇదంతా చేస్తుంది? రమా, ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఏంటి హర్ష, నేనెందుకు ఎక్కువ తక్కువ మాట్లాడతాను? ఉన్నది ఉన్నట్టే కదా మాట్లాడేది. ప్రతిసారి చూస్తున్నాను హర్ష, ఆ చామంతిని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? రమా, మాటల్ని తగ్గించు. ఇప్పుడు నేను వదిలిపెట్టను హర్ష, దానికి ఎందుకు అంత మర్యాద ఇస్తున్నారు? ఎందుకంటే చామంతికి మర్యాద ఇవ్వాలి కాబట్టి. ఎందుకంటే తను అని హర్ష నిజాన్ని చెప్పబోతుండగా, ఇక రమ కోపంతో, ఏంటి హర్ష, ఆ చామంతిది ఏదో నిజాన్ని చెప్పాలనుకున్నావు, మళ్ళెందుకు చెప్పలేకపోయావు? అసలు ఆ పనిదానికి మర్యాద ఇవ్వాల్సిన పనేంటి నాకు ఇప్పుడు తెలియాలి, చెప్తావా లేదా? ఏం చెప్పమంటావు రమా? ఏం లేదు, పాపం చామంతి వాళ్ళ నాన్న
జైల్లో ఉన్నాడు. శ్యామలకేమో మాటలు రావు. ఎలాగైనా సరే చామంతిని చదివించి తనని పెద్ద లాయర్ చేయాలనేదే నా కోరిక, అంతే. అంతకు మించి ఏం లేదు రమా. చూడు హర్ష, నువ్వేదో దాస్తున్నావని నాకు బాగా అర్థమైంది. నువ్వు చెప్పకపోయినా నేను నిజాన్ని తప్పకుండా తెలుసుకుంటాను. ఈ చామంతి, నీ వల్లేనే నాకు నా హర్షకి గొడవలు వస్తున్నాయి. నిన్ను వదిలిపెట్టనే. అయినా నువ్వు మా ఇంటికి పని మనిషిగా రావడం ఏంటి, ఆ తర్వాత ఈ ఇంటికి అతిథిగా రావడం ఏంటి? ఈ ఇంట్లోనే ఎప్పుడూ తిష్ట వేస్తూ ఉంటావా? ఎన్నిసార్లు చెప్పానే ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని? నీకు సిగ్గులేదా? నా ఇంట్లో పడి ఉండడానికి నీకంత పౌరుషం ఉంటే ఇప్పుడు చెప్తున్నానే చామంతి, ఇంట్లో నుంచి వెళ్ళిపో. అయినా నీకు పౌరుషం ఉంటేనే కదా. పౌరుషం లేదు కాబట్టి ఈ ఇంట్లోనే తిష్ట వేస్తావు. ఎందుకంటే చదువుకుంటున్నావు కదా, పెద్ద లాయర్ కావాలి. ఎవరు చదివిస్తారు? నా హర్షనే కదా. నా హర్షకి లేనిపోని మాటలు చెప్పావు. చివరికి నన్ను తిట్టిపించావు కదనే. నీ వల్లేనే ఫస్ట్ టైం నా హర్ష తిడుతున్నాడు అనుకుంటూ రమ వెళ్ళిపోగానే ఇక హర్ష బాధపడుతూ, అమ్మ చామంతి, భార్య ఏదో అన్నదని నువ్వేం పట్టించుకోకు. అయ్యో అయ్యగారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అమ్మగారే కదా నన్ను తిట్టేది. నా వల్లే కదా అయ్యగారు గొడవలు వస్తున్నాయి. ఇక నేను ఈ ఇంట్లో ఉండకూడను అయ్యగారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మ చామంతి, నీకు నా భార్య గురించి తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు పెద్ద లాయర్ కావాలి. మీ నాన్నని జైలు నుంచి విడిపియాలి. మీ నాన్నని జైలు నుంచి ఎవరు విడిపిస్తారు చెప్పు? ఎవ్వరు విడిపించరు. నువ్వే మీ నాన్నను విడిపించాలి. నా మాట విని ఈ ఇంట్లో ఉండు. అయ్యగారు చెప్తున్నారు కదా, అయ్య మాటకు విలువ ఇవ్వాలనుకుంటే ఈ ఇంట్లో ఉండు అని అనేసరికి చామంతి మౌనంగా ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.